మళ్ళీ దేవునిలోకి వచ్చిన తర్వాత, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత అపహాసకులతో మనకు పనేంటి? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత త్రాగుబోతులు వింతులతో మనకు పనేంటి? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత పనికి మాలినటువంటి ఆలోచన కలిగిన పార్టీస్తో మనకు పనేంటి? మీరు ఆలోచించండి ప్రియులారా. ఏమండి, అందరు చేస్తున్నారండి అందుకే చేశామండి అంటానికి నువ్వు అందరి వల్లే లోకంలో బ్రతకట్లేదయ్యా. అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు. నువ్వు అందరిలో ఒకడవి కాదు, అందరికీ మాదిరి చూపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటే నువ్వు అందరికీ మాదిరి చూపించాల్సింది పోయి అందరూ పోయే మాలిన్యమైన మార్గంలో నడుచుకుంటూ అందరూ చేశారు కదండి నేను చేస్తున్నాను అంటానికి ఎందుకైనా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది? ఎందుకైనా దేవుడు మనల్ని మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టింది? ఎందుకైనా దేవుడు మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసింది? ఎందుకైనా దేవుడు మన కొరకు అన్నీ చేసింది, అన్నీ అర్పించింది? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎందుకు కాదండి? మనం లోకానికి వెలుగుగా ఉండాలి, ఈ మూర్ఖమైన జనానికి వెలుగుగా ఉండి వాళ్ళందరినీ మంచి మార్గంలో మనం తీసుకొని రావాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి నువ్వు చేసావుగా, మరి నువ్వు అలా ఉన్నావుగా అన్నప్పుడు మన సమాధానం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రభువులోకి రాకముందు చేశాను బ్రదర్, ప్రభువులోకి వచ్చిన తర్వాత వాటిని విడిచిపెట్టాను బ్రదర్ అని చెప్పగలిగేలాగా మన జీవితం ఉందా? ఒకసారి ఆలోచించండి. లేదు, అక్కడక్కడ అవకతవకలు ఉంటూ ఉంటాయి. పరిపూర్ణమైన వాక్యం నాకు తెలియకముందు నేను చేశాను బ్రదర్ అని ఒకవేళ నువ్వు పరిపూర్ణమైన వాక్యం తెలియకముందు చేసున్నా, దేవుడు క్షమించిన తర్వాత, స్వచ్ఛమైన వాక్యం నీకు తెలిసిన తర్వాత, పరిశుద్ధమైనటువంటి విషయాలు నీకు తెలిసిన తర్వాత వాటిల్లో మనం నడుచుకొనిచున్నామా? పిల్లలు, అందుకే ఒక మాట మన అందరిని కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. మాట మనం చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దామండి. మీరు మనకే చెప్తున్నారండి దేవుడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మనం ఏమవ్వాలండి? ఇంతకీ రూపాంతరం పొందాలి. యు షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ టు ద స్పిరిచువల్. శారీరకంగా మనం ఉన్నటువంటి ఆ జీవితం చాలండి, గతించిన కాలం చాలండి. మనుష్యాశలు నడుచుకున్నట్లుగా ఆ గతించిన కాలం చాలు. పోకిరీచి ఆశలు, త్రాగుబోతుల విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైన వ్యసనాలు, డ్యాన్సులు, ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు, చిందులు, పాటలు అవన్నీ చాలండి. ఇంకా రూపాంతరం పొందాలి, మనస్సు మారాలి. ఎలా మారాలి? ఇంతకీ ఎలా మారాలయ్యా అంటే ఈ కళ్ళు చూసే కోణం మారాలి, ఈ చెవులు వినే కోణం మారాలి, ఈ నోరు మాట్లాడే కోణం మారాలి, ఈ చేతులు పట్టుకునే కోణం మారాలి, ఈ పాదముల కోణం, మన అడుగుని యొక్క జాడల కోణం మారాలి. దేవుడు కూడా మనందరి కొరకు ఒక సూట్ ప్రిపేర్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. ఆ సూట్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మెయింటైన్ చేస్తూ మనం వెళ్ళగలిగితేనే ప్రియులారా, అది చివరి వరకు మనం ఉంటేనే, అంతము వరకు మనం కాపాడుకోగలిగితేనే, అంతవరకు సహించగలిగితేనే, అంతవరకు నిలబడగలిగితేనే వాడే రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడని చెప్పిన దేవుడే మరొక చోట ఏం చెప్పారయ్యా అంటే మత్తయి సువార్తలో మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం కనుక మనం చూస్తే 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనం మనం చూస్తే, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చివరి వరకు ఎవడైతే నిలబడతాడో, ఫ్రెండ్స్ అని, కోకోకోలా కంపెనీ అని, రిలేటివ్స్ అని, బంధువులని, అక్కని, చెల్లని, తమ్ముడని, భార్యని, పిల్లలని, బంధువులని, చుట్టాలని, చుట్టరికాలని, దూర బంధువులని, బీరకాయ పీసని రకరకాల కారణాలు చెప్పి అన్నిటిని ఉపయోగించుకొని అనుకూలమైన సమయంలో పాపం చేసేసి, ప్రతికూలమైన సమయంలో పరిశుద్ధుల్లాగా వచ్చేసి, ప్రార్థనలు చేసేసి, ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని మ్యానిపులేట్ చేసేసి, పిచ్చి పిచ్చి వేషాలు వేసిన ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడం లేదు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, అన్నం పెట్టేదిగా ఉన్నా, అన్నం పెట్టనిదిగా ఉన్నా, ఆకలితో ఉన్నా, పస్తులతో ఉన్నా,
అన్ని సమృద్ధిగా ఉన్న పరిస్థితులు ఎలాగున్నా కానీ పరిస్థితులకి మనం కాంప్రమైజ్ అవ్వకుండా క్యారెక్టర్ని కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? అంతం వరకు కాపాడుకోవాలి. పౌలు గారు అంటారండి, నేను దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఆకలిగా ఉండడం నాకు తెలుసు, సమృద్ధిగా ఉండడం నాకు తెలుసు. ప్రతి స్థితిలో ప్రతి విషయంలో ప్రభు యొక్క కృపను బట్టి బలవంతుడిగా బ్రతకడం నేను నేర్చుకొని ఉన్నాను. అంతేగాని వాడు చెప్పాడండి, వీడు చెప్పాడండి, ఏమండి మరి వాడు డబ్బులు ఇవ్వాలంటే నేను ఈ పని చేయాలి కదండి, ఈ పని చేస్తానే కదా నాకు డబ్బులు వచ్చేది, మరి ఈ పని చేయకపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయండి అని ప్రభువులోకి రాకముందు ఉన్నటువంటివన్నీ కూడా చక్కగా మ్యానిపులేట్ చేసుకొని వాక్యాన్ని అనుకూలంగా మార్చేసి కొంతమంది ఉంటారండి. రాహాబు అనే వేశ్య చూసారా ఎలా ఉందో? ఆమె అబద్ధం చెప్పినప్పుడు దేవుడు ఆమెను ద్వేషించారా, కాపాడారా? కాబట్టి పరిస్థితిని బట్టి అబద్ధాలు చెప్పొచ్చండి. అబద్ధం చెప్పడం పాపమేం కాదండి. మన ఉద్దేశం అబద్ధం చెప్పకూడదు అనే ఉద్దేశంతో అబద్ధం చెప్పిన పాపం కాదండి అని మ్యానిపులేట్ చేసేసి ప్రియులారా బైబిల్లో ఉన్న వచనాలన్నీ తారుమారు చేసేసి పాపానికి అనుకూలంగా కనుక వాక్యాన్ని మారుస్తూ మనం వెళ్ళగలిగితే ప్రియులారా తప్పకుండా మనం నష్టపోతామండి. ప్రారంభంలో మనకి గాయాలే అని తగలవండి. ప్రారంభంలో మనం బాగానే ఉంటామండి. ప్రారంభంలో అన్ని అనుకూలంగా ఉండటం కనబడతాయండి. కానీ ముగింపుకి వెళ్ళేసరికి నీ పరిస్థితి ప్రభువులో ఉందా లేదన్నదే ఒక ప్రశ్నగా మారిపోద్ది. కనుక వాక్యములో ఉన్న విషయాలని మనం ఎలా చదవాలి? 4W ఫార్ములా జాగ్రత్తగా కనెక్ట్ చేసుకుంటూ మనం వెళ్ళగలిగినట్లయితే ఆమె ఎవరింతకి రాహాబు అను వేశ్య. షీ డజంట్ నో ద బైబుల్, దెన్ హౌ యూ కనెక్ట్ ద బైబుల్? ఆమెకి ఎలా కనెక్ట్ చేస్తాం మన వాక్యాన్ని? ఇంతకీ ఆమె తర్వాత వాక్యం తెలిసిన తర్వాత అలా చేసినట్టుగా మనం చూసామా? మరి పేతురు గారు కూడా బైబిల్ వచ్చు కదా, పేతురు గారు కూడా అబద్ధం చెప్పారు కదా, పేతురు గారు కూడా ప్రాణాలు కాపాడుకోవడం కొరకు అబద్ధాలు చెప్పారు కదా. మరి పేతురు గారు చెప్పిన అబద్ధాన్ని అబద్ధంగా ఎందుకు ట్రీట్ చేశారు దేవుడు? రాహాబుని వేశ్య పట్ల ఒక న్యాయము, పేతురు గారి పట్ల ఒక న్యాయమా? ఇది ఎక్కడ అన్యాయం? మీరు ఆలోచించండి ప్రియులారా. కనుక మనం ఎవరెవరో చేసినటువంటి వాటిని అనుకూలంగా మనకు అనుకూలంగా ఉన్న 4-5 వచనాలు తీసుకొని చేసేవాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారండి. బైబిల్లో కనబడతారు, మనకి బయట కనబడుతూ ఉంటారు. సౌలు గారు ఎంత చక్కగా మ్యానిపులేట్ చేస్తున్నారు చూసారా? సౌలు గారు బైబిల్ని మ్యానిపులేట్ చేస్తున్నారండి. ఏమని? ఇదిగో నేను తెచ్చింది ఎవరి కోసం తెలుసా? దేవుని కోసమే. దేవుని కోసం ఇది చేయటం తప్పే కాదు అన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, నా మాట నువ్వు గైకొనటం వలన నాకు వచ్చిన ఆనందం కంటే కూడా నువ్వు చేసిన పనిలో, నువ్వు చేసిన బలుల్లో, నువ్వు తీసుకొచ్చిన ఆ బలుల్లో నాకు అర్పించిన వాటిలో నాకు వస్తుందని అడుగుతున్నారండి ఆయన. మనం ఎంత గొప్ప పని చేసినా, ఎంత గొప్ప బలులు అర్పించినా, వేలాది పొట్టేళ్ళను, ఏడాది పొట్టేళ్ళను మనం ఎన్ని తీసుకొచ్చి ఆయనకు అర్పించినా కూడా రాని సంతోషం ఎప్పుడు వస్తుందయ్యా అంటే కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమైన, సంతోషమైన, దుఃఖమైన, దీనస్థితి అయినా, సమృద్ధి స్థితి అయినా, లేని స్థితి అయినా, ఉన్న స్థితి అయినా, ఏ స్థితిలో అయినా కానీ కుడికైనను ఎడమకైనను తొలగకుండా ఆయన చెప్పిన మాట యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ మనం ఉన్నప్పుడు ఆయనకు వచ్చే ఆనందము, సంతోషం అనేది ప్రియులారా మనం ఏ చేసినా రాదండి. అందుకని అంటున్నారు చక్కటి మాట ప్రియులారా. మనం గమనించినట్లయితే రూపాంతరం పొందాలి. అవకాశం వచ్చినప్పుడు ఒకలాగా, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలాగా కాదు. అవకాశం వచ్చినప్పుడు చక్కగా పాపం చేసేసి, పరిస్థితులు పాపం చేయడానికి ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా నేను నీకోసమే పాపం చేయలేదు ప్రభువా అనకూడదండి. యోసేపు గారు మనకు మాదిరిగా ఉన్నారు. పరిస్థితి ఎలా ఉన్నాక నిలబడ్డారండి. ఒక దానియేలు గారు మనకు మాదిరిగా ఉన్నారు. పరిస్థితి ఎలా ఉన్నా నిలబడ్డారండి. ఒక షడ్రక్ అబేద్నెగో, మెషక్ అబేద్నెగో మనకి మాదిరిగా ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా నిలబడ్డారండి. మండు అగ్ని గుండంలో వేస్తున్నా కానీ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు కూడా వాళ్ళలో ఏ చలనం లేదండి. మనమైతే నేను బ్రతికుంటే సువార్త చెప్పి రాజునే మారుస్తా, అందుకని తల ఉంచుతా అంటామండి మనమైతే. షడ్రక్ మెషక్ అబేద్నెగో దగ్గర మనమే ఉన్నట్లయితే కనుక దేవుడు ప్రాణాలు కాపాడుకోమని చెప్పారు కదా. కనుక ఇప్పుడు ప్రాణాలు కాపాడుకొని నేనేం చేస్తాను తెలుసా? ఆయనకి రాజుకు సువార్త ప్రకటిస్తాను. ఇది కూడా దేవునికి ఇష్టమైనదే కదా. నేను బ్రతుకుంటే ఎంతో మందిని మారుస్తాను. కాబట్టి ఇప్పుడు తల వంచేసి చక్కగా నెబుకద్నెజరు రాజును ఒప్పుకుంటానని చెప్పేసి ఒప్పుకునే క్యారెక్టర్ అండి మంది. అలా ఉండకూడదు ప్రియులారా. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభు చెప్పిన మాటకి లోబడి బ్రతకాలి. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మనకి దానియేలు గారిలో మనం నిలబడగలగాలండి. మాటలు చెప్పటం కాదు ప్రియులారా, మన ప్రవర్తనలో కూడా చూపించగలగాలి. అందుకే మీరు మారు మనసు పొంది
మారు మనసు పొంది రూపాంతరం, మనసు మారుట వలన రూపాంతరం పొందాలి. ఎలా రూపాంతరం పొందాలి బ్రదర్ అంటే, ఈ కళ్ళు చూసే కోణం మార్చాలి, ఈ నోరు మాట్లాడే విధానం మార్చాలి. ఒకసారి మనం అవన్నీ మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఒక సూట్ మన కొరకు దేవుడు చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కనుక మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తేనండి 13వ వచనం నుంచి మనం చూద్దాం. 13వ వచనం నుంచి మనం చూస్తే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనకు ఒక సర్వాంగ కవచం ఇస్తున్నారు. ఏంటి? ఎందుకంటే 14వ వచనం నుంచి మనం చూస్తే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియు మైమరువును తొడుగుకొని, 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తి గలవారగుదురు. 17th verse, మరియు రక్షణ శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. చూసారా? పాదములకు సమాధానమైనటువంటి సువార్త మనస్సు, విశ్వాసమును డాలు పట్టుకోవాలి, ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి, రక్షణ అనే శిరస్త్రాన్ని పట్టుకోవాలి, విశ్వాసమును డాలు పట్టుకోవాలి. ఎంత చక్కగా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని మనకి చక్కగా ఒక చక్కని సూట్ మన కొరకు దేవుడు ప్రిపేర్ చేశారు. అలా మనం ఎలా మారిపోవాలి అంటే, నిన్ను చూసిన వెంటనే ఎవరికైనా కానీ హీ ఈజ్ ఎ క్రిస్టియన్ అనే అది కనిపించేలా మనం, ఆ బ్రాండ్ కనిపించేలా మనం ఉండాలండి. అమ్మో, తల క్రిందులైపోయినా కానీ, భూమి తలక్రిందులైపోయినా కానీ ఇతను పాపం చేయడం అనేది కుదరదు అని మన విరోధులు మన గురించి చెప్పగలిగేలాగా మనం రూపాంతరం పొందాలి. ఆ మాట కూడా మనం చూద్దామండి. తీతుకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. ఆ మాట కూడా మనం చూద్దాం. చూసి మనం క్లోజ్ చేసేసుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూసి క్లోజ్ చేసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే, పరపక్షమందుండు వాడు. చూడండి, పరపక్షమందు అంటే మన గురించి మనకి ఆపోజిట్లో ఉన్నటువంటి వారు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు, మన విరోధులు మన గురించి చెడ్డ మాటలు మాట్లాడాలంటే సిగ్గుపడాలి. అరే పోయిపోయి వాడిని ఎందుకు అలా అంటున్నావురా బాబు అని వాళ్ళకే సిగ్గు రావాలండి. పరపక్షమందున్నవాడు మనల గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకొనుము. అంటే ప్రతి విషయంలో కూడా మనమే మాదిరిగా కనపరచాలి. మన గురించి మన పగవారు, మన విరోధులు, దేవుని విరోధులు చెడు మాటలు మాట్లాడడానికి వాళ్ళు సిగ్గుపడేలాగా మన ప్రవర్తన ఉండాలి. మనం వాళ్ళకి మాదిరిగా ఉండాలి. అంతేగాని మనం కూడా మలినమైన లోకంలో కలిసిపోయి మనకి దేవుడు ఇచ్చినటువంటి మంచి క్యారెక్టర్ను పోగొట్టుకునేవారుగా అస్సలు ఉండకూడదండి. కనుక మనం కూడా అలా ఉంటేనే పరలోకం. అంతవరకు సహించాలి. దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనస్సును మంచి మన మారు మనస్సును అది ఎలా ఉండాలంటే రూపాంతరం పొంది దేవుని చిత్త ప్రకారంగా దేవుని రాకడికి సిద్ధంగా ఉంటేనే మనం పరలోకం వెళ్తాం.